హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే వంట పాత్రల గురించి అనమాట. మనం వండే వంట పాత్రలు సరిగా చూస్ చేసుకోకపోవడం వల్ల మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయండి. మరి మనం ఎలాంటి వంట పాత్ర చూస్ చేసుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి, ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ రోజుటి వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్రతి ఒక్కరిళ్లలో ఉండే పాత్రలు వచ్చేసి ఏంటంటే అల్యూమినియం అనమాట. ఈ పాత్రలు మనం ఎందుకు ఎక్కువగా చూస్ చేస్తూ ఉంటామంటే ఇవి చాలా తక్కువలో దొరుకుతాయి. ఇంకా వీటిని క్లీన్ చేయడం ఈజీ, ఇంకా రీయూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా దీంట్లో వంట వండడం కూడా చాలా తేలిక అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అల్యూమినియం పాత్రల్ని యూజ్ చేస్తూ ఉంటారు. అసలుకి అల్యూమినియం పాత్రలు మనకు ఎక్కడి నుంచి వచ్చాయంటే అండి, పూర్వకాలం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు జైల్లో ఖైదీలకి ఈ అల్యూమినియం గిన్నెల్లో అన్నం పెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళు పోతా వదిలేసిన అల్యూమినియం గిన్నెల్ని మనం యూజ్ చేసుకుంటూ ఉన్నాము. దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నాము. మరి ఈ అల్యూమినియం పాత్రలో వంట వండడం ఎంతవరకు సేఫ్ అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అవునండి, ఈ అల్యూమినియం పాత్రలో వంటలు వండడం వలన మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అండి. మామూలుగా మన బాడీకి వచ్చేసి 20 నుండి 50 గ్రాముల అల్యూమినియం అయితే సరిపోతుందండి. అది మనం తినే తిండిలోను ఇంకా తాగే నీరులోను అది మన బాడీకి వచ్చేస్తుంది. కానీ మనం ఈ అల్యూమినియం పాత్రలో వంట వండడం వలన ఇందులో 2 నుంచి 3 గ్రాముల అల్యూమినియం అనేది మన బాడీలో చేరిపోతుందండి. తద్వారా మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇందులో ఉండే టాక్సిన్ అనే పదార్థం ఈ పాత్రను వేడి చేసినప్పుడల్లా అది మన బాడీలో కలిసిపోయి మనకు అదొక స్లో పాయిజన్ లాగా మన బాడీలో చేరిపోయి అనేక ఆరోగ్య సమస్యలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మనం అల్యూమినియం పాత్రల్ని అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాన్ స్టిక్ అనమాట. నాన్ స్టిక్ పాత్రలు ఇప్పుడు ప్రతి ఒక్కరిళ్లలో అదొక ఫ్యాషన్ గా తెచ్చేసుకుంటూ ఉన్నారు కదండి. ఈవెన్ నేను కూడా మ్యారేజ్ అయిన కొత్తల్లో అన్ని నాన్ స్టిక్ పాత్రలే ఉండాలని చెప్పి అన్ని నాన్ స్టిక్కే తీసుకునేదాన్ని అనమాట. తర్వాత తెలుసుకున్నాను ఈ నాన్ స్టిక్ పాత్రలో వండడం వల్ల మోస్ట్ డేంజరస్ అని. అన్ని కుక్వేర్లో కాడికి ఈ నాన్ స్టిక్ కుక్వేర్ అనేది చాలా డేంజరస్ అండి. దీన్ని మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదనమాట. మామూలుగా దీన్ని ఎందుకు ఎక్కువ చూస్ చేస్తూ ఉంటామంటే అండి, ఇందులో వంట చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా ఈ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఇంకా ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మనం కొంటూ ఉంటాం. కానీ ఈ నాన్ స్టిక్ పాత్రలు యూజ్ చేయడం వల్ల చాలా డేంజరస్ అండి మన బాడీకి వచ్చేసి. ఈ నాన్ స్టిక్ కుక్వేర్ లో టెఫ్లాన్ అనే పదార్థం ఉంటుందండి. మనం ఈ పాత్రలను వేడి చేసినప్పుడల్లా అది మన ఫుడ్ లో కలిసిపోయి మన అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చేలా చేస్తాయండి. మెయిన్ గా వచ్చేసి బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధులు, ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకా ఓవరిన్ క్యాన్సర్, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలా ఈ అనేక సమస్యలు వచ్చేలా చేస్తాయండి. ఇంకా మనం వంట వండేటప్పుడు మీరు గమనించండి, అది ఒక స్మోక్ లాగా రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, పొగలాగా. ఆ పొగను మనం పీల్చడం వల్ల కూడా మనకి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయండి. కాబట్టి మీరు వీలైనంత వరకు నాన్ స్టిక్ పాత్రల్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇవి పై రెండింటితో పోల్చుకుంటే బెటర్ అనే చెప్పుకోవచ్చండి. ఇంకా ఇవి మెరవడానికి వచ్చేసి నిక్కిల్ అనే పదార్థం కలుపుతూ ఉంటారండి. ఆ నిక్కిల్ అనే పదార్థం మనకి ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు స్టీల్ పాత్ర నిక్కిల్ తక్కువ ఉండే పాత్రలు కొనండి. ఇంకా అసలుకే లేని పాత్రలు దొరుకుతాయండి. ఆ స్టీల్ పాత్రను తీసుకొచ్చి మన నిరభ్యంతరంగా యూజ్ చేయొచ్చు వంట పాత్రలుగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాపర్ అండి. కాపర్ అనేది మన బాడీకి చాలా తక్కువ అవసరం పడుతుందండి. రాగి పాత్రలు, ఈ రాగి పాత్రల్లో రాగి పాత్రల గురించి కూడా చెప్తున్నారు ఏంటండి, రాగి వల్ల మన బాడీకి చాలా యూజెస్ ఉన్నాయి కదా. రాగి వాటర్ తాగుతూ ఉంటాము, ఇంకా రాగి పాత్రలో నిల్వ పెట్టుకొని తింటూ ఉంటాము. వీటి వల్ల ఏమి అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే మనకి రాగి పాత్రలో మంచిదే. మనకి రాగి పాత్ర వల్ల మనకి బాడీలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇంకా మన మెటబాలిజం పెంచడంలో కూడా ఈ కాపర్ అనేది
మనకి చాలా సహాయపడుతుంది. కానీ దీంట్లో వంట వండడం మటుకు డేంజర్ అండి. ఎందుకంటే కాపర్ అనేది చాలా ఈజీగా వేడికి కరుగుతుంది. అలా కరగడం వల్ల ఆ కాపర్ అనేది మన శరీరంలోకి వెళ్ళిపోయి మనకి అనేక అనారోగ్య సమస్యలుగా తయారవుతాయి అన్నమాట. లైక్ ఇంకా థైరాయిడ్ సమస్యలు, ఇంకా పీసీఓడి, ఇంకా బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయండి. ఇది కాబట్టి మనం ఈ రాగి పాత్రలో వంట వండడం అస్సలు మంచిది కాదు. ఇంకా స్టీల్ పాత్రకి వెనకాల కాపర్ బాటమ్ వచ్చి ఉంటుంది కదా, అలాంటి పాత్రలు కూడా మీరు అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే చెప్పాం కదా, అందులో వేడికి కరిగే తత్వం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఈ కాపర్ ను కూడా అవాయిడ్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇత్తడి ఇంకా ఐరన్ పాత్రలు అనమాట. ఈ ఇత్తడి పాత్రలో వంట వండడం చాలా మంచిదే అండి. కానీ వండిన వెంటనే మనం తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదంటే ఇందులో ఉండే కొన్ని రకాల టాక్సిన్స్ కొన్ని ఆ పదార్థాలతో కలిసిపోయి అవి విష పదార్థాలుగా తయారవుతాయి అనమాట. అంటే మనకు అవి స్లో పాయిజన్ లాగా అనమాట. మనకి దీర్ఘకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇత్తడి పాత్రలో వండుకోండి, కానీ వండిన వెంటనే వాటిని తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటే ఈ ఇత్తడి పాత్రలు చాలా మంచివి. ఇవి పూర్వకాలం మన పెద్దోళ్ళు కూడా యూజ్ చేసేవాళ్ళండి. కాబట్టి మనం ఈ ఇత్తడి పాత్రను నిరభ్యంతరంగా యూజ్ చేయొచ్చు. ఇంకా అన్నిటికంటే ది బెస్ట్ వచ్చేసి మట్టి పాత్రలు అండి, క్లే పాట్స్. మన పురాతన కాలం నుంచి కూడా మన పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ మట్టి పాత్రలో యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా యూజ్ చేయడం వల్లే వాళ్ళు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా హాయిగా ఉన్నారనమాట. ఇంకా ఈ మట్టి పాత్రలో మనం వంట వండడం వల్ల 100% న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి. ఇంకా ఇవి రుచిలో కూడా మీరు గమనించండి, రుచిలో కూడా మట్టి పాత్రలో వండిన పదార్థాలు అనేవి చాలా రుచిగా ఉంటాయి. కాకపోతే ఇవి మనం ఇప్పుడున్న కాలంలో మెయింటైన్ చేయడం అనేది కొద్దిగా కష్టమే. కానీ కష్టమైనా తప్పదు కదా, మన ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటివి మనం పాటిస్తూ ఉండాలి. ఇంకా వీటిల్లో 100% న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉంటాయండి. ఇంకా మన ఆరోగ్యానికి కావాల్సిన 18 రకాల మైక్రో న్యూట్రిషన్స్ వాల్యూస్ అనేవి ఈ మట్టి పాత్రలో ఉంటాయండి. కాబట్టి కొద్దిగా కష్టమైనా కూడా ఈ మట్టి పాత్రలు యూజ్ చేయడం చాలా మంచిదండి. ఒకేసారిగా మనం ఇంట్లో ఉండే ఈ అల్యూమినియం ఇంకా నాన్ స్టిక్ కుక్వేరు ఒకేసారి మనం మార్చలేం కదా. కాబట్టి నిదానంగా ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వస్తూ ఉందాం. నేను కూడా అలానే చేస్తున్నానండి. ఇప్పటి వరకు కొన్ని పాత్రను అలానే ఉంచుతున్నాను. ఇంకా కొత్తగా అయితే ఏం కొనట్లేదు అనమాట. వీటిని నిదానంగా మనం మార్చేద్దాము. ఒకేసారిగా మార్చాలంటే ఎవ్వరికి సాధ్యం కాదు. కాకపోతే నిదానంగా ఒక్కొక్కటిగా మనం అలవాటు చేసుకుంటూ ఉందా. ఒకటి వచ్చేసి ఏంటండి, మనం అన్నం ఎప్పుడు కూడా వేడి చేసి ఒకసారి వేడి చేశాక మళ్ళీ ఇంకోసారి వేడి చేసి అస్సలు తినకూడదండి. అలా తినడం వల్ల అవి విష పదార్థాలుగా తయారవి చెప్పాం కదా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి వేడి చేశాక మరలా ఇంకొకసారి వేడి చేయనేకూడదు అనమాట. ఇంకోటి మర్చిపోయానండి, మనం ప్రెషర్ కుక్కర్లో మనం వంటలు వండుతూ ఉంటాము. ప్రెషర్ కుక్కర్లో మటుకు అస్సలు వంట వండకూడదండి. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ అంటే ఏంటండి, ప్రెషర్ పెడుతున్నాం అనమాట. అలా ప్రెషర్ పెట్టి వండడం వల్ల దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ వాల్యూస్ వచ్చేసి 0 అండి, 0. దాంట్లో ఎలాంటి న్యూట్రిషన్స్ వాల్యూస్ అస్సలు ఉండవండి. అవి మనం తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. కాబట్టి మీరు ప్రెషర్ కుక్కర్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిదండి. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఇంకా బయటికి వెళ్ళి పనిచేసుకునే వాళ్ళకి ఫాస్ట్గా కావాలంటే తప్పదు కదా. కానీ ఎప్పుడో ఒకసారి చేసుకోండి. కానీ మనం మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు అలాగా ఫాస్ట్గా అయిపోతుంది, దాంట్లో చేసేస్తే సరిపోతుంది అని అస్సలు అనుకోకండి. దాంట్లో ఎలాంటి న్యూట్రిషన్స్ వాల్యూస్ అయితే అస్సలు ఉండవు. మనం బ్రీఫ్గా చెప్పుకున్నామండి. అసలుకి వాడని కుక్వేర్ వచ్చేసి నాన్ స్టిక్ ఇంకా అల్యూమినియం అండి. అస్సలు మీరు ఎప్పుడు యూజ్ చేయకండి ఈ నాన్ స్టిక్ ఇంకా అల్యూమినియం కుక్వేర్ అనేది. ఇందులో న్యూట్రిషన్స్ వాల్యూస్ వచ్చేసి జస్ట్ 10 to 15% ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది పై రెండుతో పోలిస్తే బెటరే. ఇందులో 50% న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉంటాయి. ఇంకా ఐరన్ ఇంకా ఇత్తడి అండి. ఈ పాత్రలో 93-97% న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉంటాయండి. కాకపోతే వీటిని వండిన వెంటనే మనం తీసి వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్లే పాట్స్ అండి. ఇందులో 100% న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉంటాయి. కాకపోతే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇందులో వండడము.
క్లీన్ చేయడం కూడాను. కాబట్టి మీరే డిసైడ్ అవ్వండి ఎలాంటి పాత్రలో వంట వండితే మన ఆరోగ్యానికి మంచిదా అని. ఏవేవి వాడొచ్చు అంటే స్టీల్ పాత్రలో వండుకోవచ్చండి. ఇంకా ఐరన్ ఇంకా ఇత్తడి పాత్రలు ఉంటాయి కదా, వాటిలో కూడా వండుకోవచ్చు. ఇంకా బెస్ట్ అంటే క్లే పాట్స్ అనమాట, కుండలు. ఈ కుండల్లో వండడం వల్ల చాలా న్యూట్రిషన్స్ వాల్యూస్ వస్తాయండి. సో మీరే డిసైడ్ అవ్వండి ఎలాంటి పాత్రలు మీరు చూస్ చేసుకోవాలనేది. నేనైతే నిదానంగా ఒక్కో దానికి కన్వర్ట్ అవుతూ ఉన్నానండి. అంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.